కన్న ప్రేమ కరువైంది. మానవత్వం మంట కలిసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కన్న తల్లిని కడతేరుస్తారంటూ కత్తి పట్టుకుని వేటాడుతున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కలెక్టరేట్ వేదికగా వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయల ఆస్తి, ఎకరాల కొద్దీ పొలం ఉన్నా కనీసం అన్నం పెట్టకపోగా బూతులు తిడుతూ హింసిస్తున్నాడని ఓ వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. తన స్వయం కృషితో సంపాదించిన ఆస్తులను కొడుకు కాజేస్తూ తనను చావుకు సిద్ధపడేలా చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మా అబ్బాయి మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి మా కొడుకు సునీల్ రెడ్డి బావిలో పడి సాగరాదంటరా అని అడిగాడు. సిటాటి పెయిన్లో చచ్చిపోయినట్టు సాగరాదంటరా అని అడిగాడు. అది మదులు చేసుకొని నాకు దాహం పోయటం లేదు. అది వరకు ఇస్తున్నాడు 10,000. తర్వాత ఇవ్వటం మానేసుకున్నాడు. మేము పొస్తులు సంవత్సరం టాల నుంచి ఇవ్వడం లేదు. ఈగిపోయిన తర్వాత మేము దిక్కు లేక మా అల్లుడు తీసుకుపోయి మమ్మల్ని సాకుతున్నాడు. ఆస్తి రాసిచ్చలేదని 10 ఎకరాలు ఉంది. ఒకటే కొడుకు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయికి 1.5 ఎకరా ఇచ్చాము. ఇంకా రొయ్యల చెరువులు 5 ఎకరాలు ఉంది. 8.5 ఎకరా మాకాడ ఉంది. మాకు ఆస్తి కావాలా, మా బతుకు జీవనం కావాలా. మాకు 2 సంవత్సరాల నుంచి ఆహారానికి తిండికి దేనికి పెట్టడం లేదు. అదేమంటే అడిగితే లంజామండలు అవి రోత కొత్తలు కోస్తాడు. సాయంకాలం 6కి ఎత్తుకుంటే 10 దాకా తిడతాడు. వెనక ఆమె కూడా తిడుతుంది. ఇద్దరు మలుకుంటారు. ఆ నిభాయించుకోలేక రేతి నిద్ర లేక ఏ లేక కైలన్నీ రాసిస్తేనే చూస్తాను, లేదంటే చూడను. నేను కలెక్టర్కి అయినా చెప్పుకోబండి, డీసీవి చెప్పుకోబండి, వాళ్ళు ఏం చేస్తారో నన్ను, నేను పెట్టేదే లేదు, మీరు దిక్కుండే చోటు పోయి చెప్పుకోండి అని కోతలకు వస్తున్నాడు. అట్ట సర్దుకుంటున్నాం కొన్ని. ఇప్పుడు భరోసా డబ్బులు 3 తూర్లు ఇస్తే 3 తూర్లు లోన్ పట్టేసుకున్నారు. ముండి బాకీ కింద చేసేసి 6 ఏళ్ళు అయింది మేము లోన్ తెచ్చిచ్చి. కట్టకుండా ఎన్ని ఒడ్లు వచ్చినా ఎన్ని రొయ్యలు వచ్చినా వాడు డబ్బులు తొక్కేసుకొని మాకు పెట్టుకుంటా ఆ బంగారు అవి చేయించుకుంటా వాడు ఖర్చులు పెట్టుకుంటా మాకు చూడనే లేదు. అవి అడిగినానని రాత కొత్తలు కూసాడు. రాత కొత్తలు ఎందుకు కూసేదంటే చంపేస్తాను, నరికేస్తాను, కత్తి తెచ్చి నరికేస్తాను, ఎవరు చెప్పుకోబా అన్నాడు. ఇంకెందుకని నిభాయించుకోలేక మా అన్నకు ఫోన్ చేస్తే 4 రోజుల నాడు అక్కడ పోయి ఉన్నాం. ఇప్పుడు ఆయనే చూస్తున్నాడు. ఆయనకు కూడా పెద్ద ఇది లేదు. ఇప్పుడు ఆమెకి మా వదినకి ఆరోగ్యం సరిలేక చూసేవాళ్ళు లేక ఒకరు ఇబ్బందిగా ఉన్నాడు. ఆయన మాత్రం ఎన్ని రోజులు చూస్తాడు మమ్మల్ని. మాకు ఇప్పుడు మాకు పంట కావాలా, పంట వేసి ఉన్నాడు. 4 ఎకరాలు మేము గుయించుకుంటామని పచ్చిదే కోసేసి ఆడు పోసేసుకొని ఉన్నాడు. ఇంకా కొరవ ఉంది. ఇప్పుడు ఇంకా 6.5 ఎకరా ఉంది కొయ్యాల్సింది. సొంత కాయలు కాబట్టి వాళ్ళ నాయన ఇచ్చినట్టు ఏం కాదు, తాతయ్య కాదు, మేము స్వయం కృషి సంపాదించినట్టు. రొయ్యలు వేసి ఉన్నాడు. ఇప్పుడు ట్రాక్టరు, జనరేటరు అన్నీ ఉన్నాయి. 7 లీటర్లు ఇళ్ల స్థలము అన్ని వస్తువులు కూడా ఉన్నాయి. మేము బర్రెలు చాలా దరివేసినాడు 10 ఏళ్ళ నాడు. సరే ఉన్నాము, పిల్లకాయలు కదా పానీలే అని వదిలేస్తే ఇప్పుడు రెచ్చిపోయి నేను చంపేస్తా మీరు కానీ ఉన్నారంటే పూడిపత్తిలో కానీ కనబడితేనే లేక భయపడి మేము అటు గూడూరు స్థాయి పోయి ఉన్నాం. మేము కలెక్టర్కి కలుసుకొని మాట్లాడదామని చెప్పుకున్నామని మా బాధలు వచ్చాము. ఆయనకి ఫిర్యాదు చేస్తే ఆయన మేము ఫోన్ చేస్తాంలేమ్మా న్యాయం అంటున్నారు. ఇప్పుడే ఈరోజే వచ్చాము. ఏం చేస్తాము అసలు ఆయనకి ఇంకా రేపు 5వ తేదీ దాకా మాత్రలు 6,000 కావాలి ఆయనకి, పెరాసిన్కి, షుగర్కి. నేను యాడ్ తెచ్చేది చెప్పు. అప్పటికి ఇప్పుడు 4.5 కుదవ పెట్టేసి ఉండే బంగారు. ఇప్పుడు ఆ బంగారు అయినా ఎట్టొస్తుంది అమ్మీమంటే మా అన్న వద్దులే, మేము ఎట్టనోడు చేసి కుదవ పెట్టి తెస్తాలే డబ్బులని కుదవ పెట్టి తీస్తే ఇప్పుడు దాకా జరుపుకున్నాం మేము. వాడు పెట్టక బియ్యం కూడా కొనుక్కుంటున్నాం. 20 ఎకరాలు సేద్యం చేస్తాం. 80 ఫుట్లు ఉడ్డమ్మిత్తుడు బియ్యం ఇలా మాకు. కలెక్టర్ గారికి దండం పెట్టి అడిగాము. అడిగితే నాకు పరిష్కారం చేయాలి సార్, మీరే ఇంకెవరు మాకు ఆదరవు లేరంటే సరేనమ్మా అన్నాడు ఆయన. ఫోన్లు చేస్తామన్నారు అని చెప్పింది.